రేపు మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బనకచెర్ల కాళేశ్వరంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. రేపు మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, రేపు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించున్నారో, అలాగే ప్రభుత్వం నుంచి కూడా ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి పథకాలకు సంబంధించి రైతు భరోసా నిధులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 8,000 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్ లో విడుదల చేశారు. 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు, మొత్తం 70 లక్షలకు పైగా రైతులకు సంబంధించిన అకౌంట్ లో వానాకాలం పంటకు సంబంధించిన నిధులను కూడా జమ వేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ పథకంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, అలాగే మహాలక్ష్మి ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలపైన కూడా రేపు కేబినెట్ లో చర్చించబోతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా 2 రోజుల క్రితం వరకు కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని కలిశారు. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశం పైన కూడా ప్రభుత్వం తరఫున ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనే అంశం పైన కూడా రేపు కేబినెట్ లో చర్చించబోతున్నారు. వీటితో పాటు ప్రధానంగా పలు కేసులు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం విషయంలో గత ప్రభుత్వం కేబినెట్ తీర్మానాలకు సంబంధించి ప్రస్తుతం కమిషన్ రిపోర్ట్ అడిగింది. ఆ రిపోర్టు సంబంధించిన విషయంలో కూడా కేబినెట్ లో చర్చించి ఆ రిపోర్ట్ ను సబ్మిట్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కేబినెట్ సమావేశం చాలా కీలక నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, గోదావరి బనకచెర్ల, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పైన అంశాలపైనే కీలకంగా చర్చించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు.